నాచం డివిజన్లో దాసాంజనేయ స్వామి దేవస్థానం దగ్గరకు అందరికీ గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు అందరూ వేలాది మంది భక్తులు హిందూ సమాజం ఒక గర్వించదగ్గ విషయం అని చెప్పేసి చాలా అందరి గర్విస్తున్నాను. ఇంతమంది గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఇది అందరు అభిమానులకు హిందువులకి ఆ భగవంతుడు చాలా ఆరోగ్యాలతో చాలా చూడాలని చెప్పేసి ముందు ఇలాంటి ఎన్నో మన హనుమాన్ జయంతి చేసుకోవాలని చెప్పేసి చాలా సంతోషిస్తున్నాను. దీనికి చాలా సంతోషాన్ని ముగిస్తున్నాను. సందర్భంగా ఈ నాచారంలో స్వయంభూగా వెలిసిన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మొట్టమొదటిసారిగా వేల సంఖ్యలో జనాలు నాచారంలో ఉన్న భక్తులందరూ కూడా పాల్గొని ఈరోజు ర్యాలీ నిర్వహించి ఎటువంటి అపస్థితులు జరగకుండా అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రవర్తించి అలాగే పోలీసు వారు ఇచ్చిన సూచనల మేరకు మేము కూడా అందరం సహకరించి భక్తులు కూడా దీనికి సహకరించి ఈ హనుమాన్ జయంతిని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ దేవుడు అందరికీ కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని అలాగే ఇటువంటి నెక్స్ట్ హనుమాన్ జయంతికి ఇక్కడ ఈ టెంపుల్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా అందరి సహకారంతో డెవలప్ చేయాలని అలాగే ఈరోజు ఈ అన్నదానంకే కానీ ఇవన్నీ చేయడానికి కూడా చాలామంది దాతలు సొంతంగా వాళ్ళంతా వాళ్ళే మేము కూడా దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి చాలామంది సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్లా అశ్వత్థామ రెడ్డి. హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ నాచారం డివిజన్లో అలాగే పక్క డివిజన్ల నుంచి మాకు తోడ్పాటు ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు అలాగే మతాలకు అతీతంగా కొంతమంది వచ్చినారు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు పొద్దున మస్జిద్ కమిటీ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళకి తక్కువ సమయం ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో డైరెక్ట్ పాల్గొనడం కుదరదని చెప్పేసి నెక్స్ట్ హనుమాన్ జయంతికి వాళ్ళు ఈ యొక్క ర్యాలీని వాళ్ళు జెండా ముందు ఊపి వాళ్ళు ఈ యొక్క ర్యాలీని వాళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినారు. వాళ్ళకి టైం లేనందున వాళ్ళు మాకు సహకరించలేకపోయినారు, వాళ్ళు డైరెక్ట్ సహకరించలేకపోయినారు. కాకపోతే వెనక ఉండి వాళ్ళు మాకు అన్ని విధాల వాళ్ళు మాకు సహకరిస్తా అని చెప్పినారు. ఈ యొక్క గుడి విషయంలో ఇంతకుముందు ఏదైతే మతానికి సంబంధించిన ఏదో మత కళలు జరిగినాయో అన్నిటి కూడా వాళ్ళు కూడా మనం కూర్చొని మాట్లాడదాము. దీని గురించి మళ్ళీ ఇక ముందు ఏ యొక్క కార్యక్రమం కూడా డిస్టర్బ్ కాకుండా మనం ముందు కూడా మనం కూర్చొని మాట్లాడుకొని మస్జిద్ సంబంధించిన కానీ లేదా గుడికి సంబంధించిన కార్యక్రమాలు కానీ మనం అందరం కలిసి కూర్చొని ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేద్దామని వాళ్ళు ఈరోజు మార్నింగ్ కమిటీకి ముఖ్యమైన అభ్యర్థులు వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు. కావున నెక్స్ట్ హనుమాన్ జయంతికి వాళ్ళు కూడా ఇందులో డైరెక్ట్గా ప్రత్యక్షంగా వాళ్ళు కూడా పాల్గొని ఈ ప్రతి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారని చెప్పి మాకు హామీ ఇచ్చినారు. అందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క టెంట్ సామాగ్రి మరియు అన్నదానానికి ప్లస్ మాకు ఇంకా ఇతర సామాగ్రికి ప్రతి ఒక్కరు కూడా మాకు చేయూతను అందించినందుకు వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.